నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని పెనుబల్లి రైతులకు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అండదండించారు. స్థానిక రాజరాజేశ్వరి రైస్ మిల్ యజమాని ధాన్యం సేకరించి నగదు చెల్లించకుండా ఇబ్బంది పెట్టడంతో రైతులు ఎమ్మెల్యేను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన ఆమె మిల్లర్తో మాట్లాడి బకాయిలను ఇప్పించారు. తమకు న్యాయం జరగడంతో హర్షం వ్యక్తం చేసిన రైతులు గ్రామంలో మిఠాయిలు పంచుకున్నారు. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం శ్రమిస్తున్న ఎమ్మెల్యేకు ఈ సందర్భంగా రైతులు, కూటమి నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆయన నోట్లో కాదు ఆయన పెట్టారు ఏమంటారు సహకరించింది గోపాల్ బుచ్చిరెడ్డిపాళెం మండలం. నా పేరు వంశీకృష్ణారెడ్డి. మా గ్రామంలో రాజరాజేశ్వరి రైస్ మిల్లు ఓనర్ అయిన కాండ్రా ప్రసన్న కుమార్ రెడ్డి 2017లో ఒడ్డు దోలినందుకు తీసుకున్న బకాయిలు గాను చాలాసార్లు తిరిగి మోగించుకున్నారు. మేము ఎమ్మెల్యే గారికి వెళ్ళి వినవించుకున్న తర్వాత మాకు సరైన సహకారం అందించి జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడించి మాకు ఈ విషయం మీద ఒక ఎండ్కి తీసుకొచ్చి పరిష్కారం చేసి మాకు ఈరోజు రైతులందరికీ రావాల్సిన, మా ఊర్లో పెనుబల్లి గ్రామంలో రావాల్సిన రైతులందరికీ వాళ్ళ అకౌంట్స్లో డబ్బులు ఈరోజు డిపాజిట్ అయినాయి. ఎమ్మెల్యే గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. కమలాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి మాకు ఇంత సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ విషయం మీదే కాకుండా ఊర్లో కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతులు ఒక్క గింజ కూడా మిగల్చకుండా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ ధాన్యం కొనుగోలు విషయంలో కానీ, డబ్బులు మళ్ళీ రైతులకు చేరడం విషయంలో కానీ, 24 గంటల్లో ఆ డబ్బులు రైతులకు చేరడం విషయంలో కానీ అసెంబ్లీలో దీని గురించి ప్రస్తావించి ఈ విషయాన్ని సరైన అవగాహన కల్పించి అందరికీ అవగాహన కల్పించి దీనికి కరెక్ట్గా అంటే కరెక్ట్ క్రంచ్ టైంలో అందరికీ న్యాయం జరిగేలాగా చూడడం చాలా చాలా మంచి విషయం. చాలా చిన్న రాజరాజేశ్వరి రైస్ మిల్ వారు డబ్బులు ఇవ్వాల్సి ఉంది, ఇవ్వలేదు. తిరిగి ఇదిగో రేపు మాపు అంటున్నారు. మేము పోయి ఎమ్మెల్యే గారికి చెప్పుకున్నాము. మా ఎమ్మెల్యే గారికి ఆయన మాకు సరి న్యాయం చేసింది ప్రశాంత్ రెడ్డి గారు. ఎప్పటి నుంచి ఇవ్వాలి మీకు? 2017. ఎంత ఇవ్వాలి? 25 లక్షలు ఒడ్లుతో డబ్బులు మాకు. వాళ్ళు చెప్తారు పంట మహేందర్ రెడ్డికి, పంట సుధాకర్ రెడ్డికి. ఎంతమంది రైతులు ఉన్నారు, ఎన్ని చేశారు? ఇంకా చాలా మంది ఉన్నారు. మేము పోయి ఎమ్మెల్యే గారిని కలుసుకొని మాకు న్యాయం చేయమంటే మాకు న్యాయం చేసి ఎంతమంది చాలా మందికి చెప్పాము. ఎమ్మెల్యే కూడా చెప్పాము, అధికారులకు చెప్పాము, ఎవరు న్యాయం చేయలే. మా ఎమ్మెల్యే న్యాయం చేసింది. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము నిర్ణయించుకున్నాము. ఆ మహాతల్లి మాకు స్పందించి బాగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తెలియపరిచి అతను కూడా చెప్పింది. జేసీ ద్వారా కూడా మాకు పరిచయం చేసి మాట్లాడి చేసింది. వాళ్ళకి డబ్బులు ఇస్తేనే మీరు మిల్లు ఆడుచుకొని చెప్పి గట్టిగా సజెషన్స్ జరిగింది ఆ మహాతల్లి. దానివల్ల ఈరోజు మాకు డబ్బులు ఈరోజు మాకు అకౌంట్లో వేశారు. ఆ మహాతల్లికి ధన్యవాదాలు. దానికి సహకరించిన కోడూరు కమలాకర్ రెడ్డి గారికి, మా గ్రామ ప్రజలు ఉప్పల మహేంద్ర గారికి, మా గ్రామ ప్రజలకి, రైతులకి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాకు సహకరించారు. ఎవరు ఉడ్లు రానియకుండా వాళ్ళ పరిష్కారం కాందే మేము ఉడ్లు దోలమని చెప్పి గట్టిగా గ్రామ ప్రజలు కూడా సహకరించారు. కాబట్టి మేము ఈరోజు సంతోషంగా ఉన్నాము. ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ